మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ చూద్దాం. ఆల్రెడీ మనం అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అలాగే స్క్వేర్స్ క్యూబ్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ చూద్దాం. సో ఈ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ చెప్పేటప్పుడు నేను స్టార్టింగ్లో ఎగ్జామ్లో ఎక్కువగా యూజ్ అయ్యే ట్రిక్స్ అన్ని ఫస్ట్ చెప్తాను, చివరిలో మిగిలిన మరికొన్ని ట్రిక్స్ చెప్తాను. సో అవి కూడా నేర్చుకోండి, మీకు వీలైతే ఎగ్జామ్లో యూజ్ చేయగలిగేటట్టు చూడండి. ఎగ్జామ్లో యూజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, చివరిలో చెప్పేవి అవి ఏంటన్నది నేను మెన్షన్ చేస్తాను. సో బట్ స్టార్టింగ్లో చెప్పేది మాత్రం ఎగ్జామ్లో ఎక్కువగా కనిపించేవి, యూజ్ అయ్యేవి, అవి మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ట్రిక్స్ అన్ని యూజ్ చేయగలిగేటట్టు నేర్చుకోవాలి. మరికొన్ని ట్రిక్స్ ఏంటంటే చివరిలో చెప్పే ట్రిక్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో పలానా ట్రిక్ మీకు నచ్చితే యూజ్ చేయండి, లేదంటే లేదు. ఓకేనా? సో అయితే మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో ఈ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ స్టార్ట్ చేసే ముందు అన్నింటికంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే టేబుల్స్ నేర్చుకోవాలి. మొదటిగా మీరు చేయాల్సిన పని, అన్నింటికంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టేబుల్సే. సో ప్రతి ఒక్కరు టేబుల్స్ నేర్చుకోవాలి. సో టేబుల్స్ రాకుండా మీరు ఎంతకాలం ప్రయత్నించినా కానీ సక్సెస్ అవ్వలేరు. ప్రతి ఒక్కరు టేబుల్స్ నేర్చుకోవాలి. సో ఎన్ని టేబుల్స్ నేర్చుకుంటారంటే 20 టేబుల్స్ 20 వరకు. ఓకేనా? సో 20 టేబుల్స్ 20 వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకెవరైనా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సార్ మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకోండి. ఓకేనా? 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకోండి. 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకున్నా సరిపోతాయి. మీరు 20 టేబుల్స్ 20 వరకే నేర్చుకోనక్కర్లేదు. బట్ నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే చాలామంది ఏమనుకుంటారంటే నేర్చుకునే విధానం, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను 9 టేబుల్ అడిగాను అనుకోండి, మీరు కంటిన్యూస్గా 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45 అప్ టు 9 20s are 180 అని చెప్పేసి వితిన్ 1 minute చెప్పేశారు. వితిన్ 1 minute చెప్పారు. అయినప్పటికీ కూడా మీకు 9 టేబుల్ వచ్చినట్టు కాదు. మీకు 9 టేబుల్ ఎప్పుడు వచ్చినట్లు అని అంటే 9 టేబుల్లో ఏ వాల్యూ ర్యాండమ్గా అడిగినా, 9 టేబుల్లో ఏ వాల్యూ ర్యాండమ్గా అడిగినా మీరు ఇన్స్టంట్గా లాగకుండా ఆలోచించకుండా చెప్పగలిగితే అప్పుడు మీకు 9 టేబుల్ వచ్చినట్టు. 9 టేబుల్లో ఏ వాల్యూ ర్యాండమ్గా అడిగినా కానీ మీరు ఏది అడిగినా 9 13s are 117, 9 16s are 144, 9 17s are 153, 9 15s are 135 చాలా చెప్పగలగాలి. అంతేగాని 9 13s are అడగగానే 9 10s are 90, 9 11s are 99, 9 12s are 108, 9 13s are 117. ఒక వాల్యూ అడిగితే ఇంకొక వాల్యూ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నారనంటే మీకు టేబుల్స్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే మీరు అలా క్యాలిక్యులేట్ చేస్తే మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసినా, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా, రైల్వే ఎగ్జామ్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కానీ మీకు ప్రతి క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. మరి ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పుడు మనకు అవసరమయ్యేవి ఏంటి అంటే టేబుల్సే. ఆ టేబుల్స్ కోసం ఒక వాల్యూ కావాలంటే ఇంకొక వాల్యూ నుంచి అలా కంటిన్యూస్గా మీరు వస్తున్నారని అంటే ఓవరాల్గా ఎగ్జామ్లో టైం సరిపోదు. కాబట్టి మీరు నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే ఏ వాల్యూ ఇన్స్టెంట్గా అవసరమైతే ఆ వాల్యూ మాత్రం మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. ఓకేనా? ఆ విధంగా మీరు 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకున్నా చాలు. 20 టేబుల్స్ ఏం అవసరం లేదు. 12 టేబుల్స్ 20 వరకు మాత్రం ఏ వాల్యూ అడిగినా, ఏ వాల్యూ ర్యాండమ్గా అడిగినా కానీ ఇట్టే చెప్పగలిగేటట్టు ఉండాలి. ఓకేనా? 12 14s are 168, 12 17s are 204, 9 17s are 153, 8 17s are 136, 8 19s are 152, 9 19s are 171, 12 19s are 228, 12 15s are 180. అలా ఏ నెంబర్ అడిగినా కానీ మీరు ఇన్స్టెంట్గా ఆలోచించుకున్న ఇన్స్టెంట్గా చెప్పగలిగేటట్టు 12 టేబుల్స్ నేర్చుకోండి. 20s వరకు సరిపోతాయి. ఓకేనా? బట్ ఆ నేర్చుకునే విధానం మాత్రం ఎలా ఉండాలనంటే ఏది అడిగినా జమ్ములా చెప్పగలిగేటట్టు ఉండాలి. ఓకే, నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామందికి 12 టేబుల్స్ 20 వరకు వస్తే 20 టేబుల్స్ 12 వరకు వచ్చినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అడిగాను అనుకోండి, 18 టైమ్స్ ఎంత అనంటే అట్లీస్ట్ ట్రై చేస్తారు 144 అని చెప్తారు. 8 టైమ్స్ ఎంత అనంటే ముందు ట్రై చేయడం కాదు కదా, 18 టేబుల్ రాదని ఫిక్స్ అయిపోతారు మీరు. నేనేమంటానంటే 12 టేబుల్స్ 20 వరకు వస్తే 20 టేబుల్స్ 12 వరకు వచ్చినట్లే కదా. కాబట్టి మీరు నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే ఇటు నుంచి అటే కాదు, అటు నుంచి ఇటు కూడా ఉండాలి. ఆ విధంగా మీరు 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకుంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్లో ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ప్రతి ఒక్కరు చేస్తారనుకున్నాను. సరే, అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంటూ 2 మల్టిప్లికేషన్ బై 2. ఎప్పుడైనా కానీ మీరు ఇంటూ 2 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలంటే ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 into 12 అని ఉంది. 2 into 12 అని ఉంటే మనం ఏం చేయాలంటే 12ని డబల్ చేయాలి.
12కి డబల్ ఎంత? సో 24. 12కి డబల్ ఎంత? 24. అంటే సో ఇంటూ 2 ఎప్పుడున్నా కానీ మీరు ఏం చేయాలనంటే డబల్ చేయాలి. ఓకేనా? సో ఇంటూ 2 ఎప్పుడున్నా కానీ ఏం చేయాలనంటే సో డబల్ చేయాలి. సో 20కి డబల్ ఎంత? 40. 30కి ఎంత? 60. 90కి డబల్ ఎంత? 180. సో 80కి డబల్ ఎంత? 160. 70కి ఎంత? 140. 45కి ఎంత? 90. 85కి ఎంత? 170. 95కి ఎంత? 190. సో ఇలా. ఓకేనా? సో ఇంటూ 2 అంటే డబల్ చేయాలి. ఈ డబల్ చేసేటప్పుడు మాత్రం మీరు ఏం చేయాలనంటే 1 to 100 నెంబర్స్ని డబల్ చేయాలి. 1 to 100 నెంబర్స్ని ఇట్టే డబల్ చేయగలిగేటట్టు మీరు నేర్చుకోవాలి. ఓకేనా? 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం మాత్రం సో మిమ్మల్ని అడగగానే వెంటనే చెప్పగలిగేటట్టు నేర్చుకోవాలి. 1 to 100 నెంబర్స్ని ఓన్లీ 1 to 100 నెంబర్సే, అంతకు మించి అవసరం లేదు. మీరు 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం కనుక నేర్చుకుంటే సో 1 to 100 నెంబర్స్ని కనుక డబల్ చేయడం నేర్చుకుంటే సో ఏదైనా కానీ మీరు సో మిగతా క్యాలిక్యులేషన్స్ పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో ఎలా అంటే చూడండి, సో 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం ఏ విధంగా నేర్చుకుంటారంటే 1 to 100 నెంబర్స్లో ఏ నెంబర్ అడిగినా ఇప్పుడు చూడండి నేను ఎలా డబల్ చేస్తాను. 23కి డబల్ 46, 47కి ఎంత 94, 63కి ఎంత 126, 87కి ఎంత 174, 92కి ఎంత 184, 97కి ఎంత 194. సో 83కి ఎంత 166, 57కి ఎంత 114, 77కి ఎంత 154, 72కి ఎంత 144, 79కి ఎంత 158, 89కి ఎంత 178, 99కి ఎంత 198, 59కి ఎంత 118. సో 53కి ఎంత 106, 63కి ఎంత 126, 69కి ఎంత 138, 64కి ఎంత 128, 68కి ఎంత 136, 78కి ఎంత 156, 88కి ఎంత 176, 38కి ఎంత 76, 33కి ఎంత 66, 35కి ఎంత 70, 75కి ఎంత 150, 77కి ఎంత 154, 99కి ఎంత 198. చూసారా, నేను 1 to 100 నెంబర్స్లో ఏ నెంబర్ అడిగినా కానీ సో లాగ్ లేకుండా టకటకమని డబల్ చెప్తున్నాను. ఆ డబల్ చేయడం మాత్రం ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్తే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? మీరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 12 tables 20 వరకు నేర్చుకోవాలి. ఆ తర్వాత 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం 1 to 100 మళ్ళీ అంతకు మించి అవసరం లేదు. 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం మాత్రం మీరు నేర్చుకోవాలి. ఏ నెంబర్ ఏది అడిగినా కానీ ఇట్టే చేయగలిగేటట్టు. నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమవుతుంది అనుకున్నాను. ఏ నెంబర్ అడిగినా 27కి డబల్ ఎంత 54, 37కి ఎంత 74, 38కి ఎంత 76, 46కి ఎంత 92, 49కి ఎంత 98, 59కి ఎంత 118, 53కి ఎంత 106, 63కి ఎంత 126, 73కి ఎంత 146, 71కి ఎంత 142, 81కి ఎంత 162, 91కి ఎంత 182. అలా 1 to 100 నెంబర్స్ని కనుక డబల్ చేయడం కనుక మీరు నేర్చుకుంటే 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం కనుక నేర్చుకుంటే సో ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. 1 to 100 నెంబర్స్ని ర్యాండమ్గా అలా అడగండి మీ మైండ్ని, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగమనండి. సో ఈ 1 to 100 నెంబర్స్లో ఏది అడిగినా ఇట్టే చెప్పగలిగేటట్టు నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? సో మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటాం అవి ఇంటూ 2తోనే మొదలవుతాయి. కాబట్టి మీకు క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. పైగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఒక క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఎలా ఉంది, 246 into 2 అని ఉంది. ఏముంది? 246 into 2 అని ఉంది. ఎప్పుడైతే 246 into 2 అని ఉందో 246 into 2 అంటే మీరు ఏం చేయాలంటే 246ని డబల్ చేయాలి. ఏం చేయాలి? 246ని డబల్ చేయాలి. ఇప్పుడు 246ని డబల్ చేసేటప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ 200కి డబల్. అది మీకు ఎవరికి డౌట్ ఉండదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు 200కి డబల్ ఎంత? 400. అక్కడ మన టాస్క్ ఏంటంటే 46ని డబల్ చేయడమే. ఎప్పుడైతే ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటామో ఆ 46కి డబల్ చేయడం కూడా పెద్ద టాస్క్ కాదు. 46కి డబల్ ఎంత అంటే 92. ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది? 400. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 492. క్లియర్? ఇప్పుడు ఎలా ఉంది? 637 into 2 అని ఉంది. సో 637 into 2 అంటే ఫస్ట్ 600కి డబల్ 1200. అది మీకు ఎవరికి ఇబ్బంది కాదు. 600కి డబల్ ఎంత? 1200. అది మీకు ఎవరికి ఇబ్బంది కాదు. 37కి డబల్ 37కి డబల్ ఎంత? 74. ఆల్రెడీ మన దగ్గర 1200 ఉంది. సో 1200 + 74 = 1274. 576 into 2 అని ఉంది. 576 into 2 అని ఉంది. ఫస్ట్ 500కి డబల్. 500కి డబల్ ఎంత? 1000. 76కి డబల్ సో 152. ఈ 76కి డబల్ అనేది మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదంటే ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటే ఆ 76 దగ్గర కూడా మీరు ఆగరు. ఓకేనా? సో 576 into 2 అంటే 500కి డబల్ 1000, 76కి డబల్ ఎంత? సో 152. 1000 + 152 = 1152. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? సో అలా మీరు 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటే ఏదైనా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్
సో 642 into 2 600 600 1200 42 double 84 so 1284 836 into 2 800 800 1600 36 double 72 1672 so 1142 into 2 1100 1100 2200 42 double 84 2284 so 1248 into 2 1200 1200 2400 48 double 96 so 2496 973 into 2 900 900 1800 73 double 146 1800 plus 146 is equals to 1946 ఇవన్నీ నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను 1 to 100 నెంబర్స్లో స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఓకేనా సో అలా మీకు ఇంటూ 2 ఏది కనిపించినా కానీ ఈజీగా చేయగలుగుతారు ఎప్పుడు అనంటే ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకున్నప్పుడు నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకున్నాను అది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అప్పుడే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారా టేబుల్సే కదా ఏముందిలే నేర్చుకోవచ్చు అని చెప్పేసి అసలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మేజర్ రోలు సో 60% ఆఫ్ ది రోల్ ప్లే చేసేవి టేబుల్సే అది మీకు తెలియక ఆ చివరిలో చదువుతారు సో స్టార్టింగ్ నుంచే చదవండి టేబుల్స్ అలాగే 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకోవాలి సో 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటే ఇంటూ 2 ఈజీగా చేసేయగలుగుతారు ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే 6.5 into 2 అని ఉంది 6.5 into 2 ఎప్పుడైతే 0.5 ఉంటే ఏం చేస్తారంటే 6.5 into 2 అంటే ఫస్ట్ 6ని డబల్ చేయండి 6కి డబల్ ఎంత 12 6కి డబల్ ఎంత 12 ఆ తర్వాత 0.5ని డబల్ చేయండి 0.5కి డబల్ ఎంత 1 కాబట్టి 12 plus 1 అంటే ఎంత 13 ఆ ప్రాసెస్ని మీరు ఎలా చేస్తారంటే 6.5 into 2 అంటే ఇంటీజర్ పార్ట్ని డబల్ చేయండి 6ని డబల్ చేస్తూ 12 plus 1 13 ఇప్పుడు 9.5 into 2 అంటే 9కి డబల్ చేస్తారు 9కి డబల్ చేస్తే 12 plus 1 30 9కి డబల్ చేస్తే 18 plus 1 19 ఇప్పుడు 11.5 into 2 అంటే 11కి డబల్ 22 plus 1 23 37.5 into 2 అంటే 37కి డబల్ 74 plus 1 75 సో 28.5 into 2 అంటే 28కి డబల్ 56 plus 1 57 క్లియర్ 71.5 అంటే 71కి డబల్ 142 plus 1 143 అంటే ఇంటీజర్ పార్ట్ని డబల్ చేయండి సో డబల్ చేసేసి 1 యాడ్ చేయండి నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమైంది అనుకున్నాను ఓకేనా సో ఇంటూ 2 చేసేటప్పుడు సో డబల్ ద నెంబర్ 0.5 ఉన్నప్పుడు కూడా మీరు ఇలా 18.5 into 2 అంటే 18కి డబల్ 36 plus 1 37 అలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ సో ఆ తర్వాత ఇంటూ 4 ఉంటే సో ఇంటూ 4 ఉంటే ఏం చేస్తారనంటే డబల్ ద నెంబర్ ఎన్ని టైమ్స్ డబల్ చేయాలంటే సో 2 times డబల్ చేయాలి డబల్ ద నెంబర్ ఓకేనా సో 2 times డబల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది 4 into 28 28కి డబల్ 56 56కి డబల్ 112 4 into 37 37కి డబల్ 74 74కి డబల్ 148 4 into 52 52కి డబల్ 104కి డబల్ 208 4 into 55కి డబల్ 110 110కి డబల్ 220 4 into 63కి డబల్ 126 126కి డబల్ 252 సో అందరికి అర్థం 4 into 91కి డబల్ 182 182కి డబల్ 364 డబల్ ద నెంబర్ ఇంటూ 4 అంటే 2 times డబల్ చేస్తారు ఒక్కసారి డబల్ చేయడం నేర్చుకుంటే ఎన్ని టైమ్స్ అయినా అదే కదా చేస్తాం మనం ఓకేనా ఎలా ఉంది 4 into 125 సో 125కి డబల్ 250 250కి డబల్ ఎంత సో 500 4 into 850కి డబల్ 1700 డబల్ సో 3400 4 into 650కి డబల్ 1300కి డబల్ ఎంత సో 2600 డబల్ ద నెంబర్ ఓకేనా ఇంటూ 4 అంటే డబల్ ద నెంబర్ 2 times డబల్ చేస్తారు ఓకేనా 2 times డబల్ చేస్తారు సో అర్థమవుతుంది అనుకుంటాను అందరికీ ఓకేనా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకుంటున్నాం 6.5 into 4 6.5 into 4 అంటే 6.5కి డబల్ చేస్తారు 13కి డబల్ ఎంత 26 డబల్ ద నెంబర్ 8.5 into 2 సో 8.5 into 2 అంటే 8.5కి డబల్ 17కి డబల్ ఎంత సో 34 అలా ఇంటూ 4 ఉంటే ఏం చేయాలి సో డబల్ ద నెంబర్ సో 2 times డబల్ చేస్తారు ఓకే క్లియర్ సో అందరికి అర్థమైంది అనుకున్నాను అలాగే సో నెక్స్ట్ ఏంటంటే సో డబల్ ద నెంబర్ సో తర్వాత ఇంటూ 8 అయితే ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మీకు సో 8 into సో 32 అని ఉంది 32కి డబల్ 64కి డబల్ 128 128కి డబల్ 256 8 into 24కి డబల్ 48కి డబల్ 96కి డబల్ 192 8 into 75కి డబల్ 150కి డబల్ 300కి డబల్ 600 సో డబల్ ద నెంబర్ మరి ఇంటూ 16 అయితే డబల్ 4 times డబల్ చేయాలి
ఓకేనా. ఇంటూ 32 అయితే 5 టైమ్స్ డబల్. ఇదంతా లెందీ అయిపోద్ది. బట్ యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు మాత్రం ఇంటూ 2 సో ఇంటూ 4 కనిపించినప్పుడు సో బ్రెయిన్తో చేయడానికి మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఈజీ అవుతుంది. చాలా చిన్న క్యాలిక్యులేషన్ ఇలా ఉంది. సో 4 ఇంటూ 45 ఉంది. 45కి డబల్ 90, 90కి డబల్ 180. 4 ఇంటూ 135 ఉంది. 135కి డబల్ 270, 270కి డబల్ 540. సో ఇలా బ్రెయిన్తో చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా. సో అది మీరు అప్లై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ సో డివైడెడ్ బై 2 అంటే ఏం చేయాలి? సో డివైడెడ్ బై 2 అంటే ఏం చేస్తానంటే ఆఫ్ ద నెంబర్. సో డివైడెడ్ బై 2 అంటే ఏంటి? ఆఫ్ ద నెంబర్. ఇచ్చిన నెంబర్ని ఆఫ్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటారో ఈ 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం నేర్చుకుంటారో మీకు ఆఫ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకనంటే ఈ 1 to 100 నెంబర్ని మీరు ఎక్కువగా చూస్తారు కాబట్టి. 96లో ఆఫ్ 48, సో 88లో ఆఫ్ 44, 68లో ఆఫ్ 34, 58లో ఆఫ్ సో 29, 48లో ఆఫ్ 24, 44లో ఆఫ్ 22, 38లో ఆఫ్ సో 19, 36లో ఆఫ్ 18, 28లో ఆఫ్ 14, 26లో ఆఫ్ సో 13, 73లో ఆఫ్ అనగానే చాలామందికి బ్రేక్ పడుతుంది. ఎందుకు 73లో ఆఫ్ అనగానే బ్రేక్ పడుతుంది అంటే ఆడ్ నెంబర్లో ఆఫ్. ఎప్పుడైనా కానీ ఆడ్ నెంబర్లో ఆఫ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 37లో ఆఫ్ ఎంత అని అడిగితే సో 37లో ఆఫ్ అడగగానే 37 ముందు నెంబర్ తీసేసుకోండి. 37 ముందు నెంబర్ తీసుకుంటే సో ఎందుకు ఆడ్ నెంబర్లో బ్రేక్ పడుతుంది అంటే 0.5 వస్తాయి కాబట్టి 37 ముందు నెంబర్ తీసుకోండి. 37 ముందు నెంబర్ ఎంత అంటే 36. 37 ముందు నెంబర్ ఎంత? 36. 36లో ఆఫ్ చేయండి. 36లో ఆఫ్ చేస్తే ఎంత అంటే 18. పక్కన 0.5 పెట్టేయండి. 18.5. ఇప్పుడు 43లో ఆఫ్ ఎంత అంటే 43 ముందు నెంబర్ 42, 42లో ఆఫ్ 21.5, 55లో ఆఫ్ 54, 27.5 అంటే 55 ముందు నెంబర్ 54, అందులో ఆఫ్ 27.5. అందరికి అర్థమవుతుంది అనుకుంటాను. ముందు నెంబర్ తీసుకోవడం, ఆఫ్ చేయడం, 0.5 పెట్టడం. 77లో ఆఫ్ ఎంత అంటే 76, 38.5. 73లో ఆఫ్ అడిగాను 72, 36.5. 97లో ఆఫ్ 96, 48.5. 123లో ఆఫ్ 122, 61.5. 187లో ఆఫ్ సో 186, 93.5. 153లో ఆఫ్ 152, 76.5. అంటే ముందు నెంబర్ తీసుకొని దాన్ని ఆఫ్ చేసి 0.5 పెట్టడమే. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్. ఓకేనా. మంచి ప్రాక్టీస్ కావాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇలా నేను ఎలా అయితే చెప్పగలుగుతున్నానో అలా ఇట్టే చెప్పగలుగుతారు. ఓకేనా. బై 2 అంటే ఆఫ్ ద నెంబర్. సో 10,000లో ఆఫ్ 10,000లో ఆఫ్ అంటే బై 2. 5,000, 5,000లో ఆఫ్ ఎంత? 2,500, 2,500లో ఆఫ్ 1250, 1250లో ఆఫ్ 625, 625లో ఆఫ్. సో ఇప్పుడు 625లో ఆఫ్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా ఇబ్బంది అనిపిస్తే 600లో ఆఫ్ 325 ఆఫ్ 12.5, 312.5. ఓకేనా. 312.5లో ఆఫ్ ఎంత? 300లో ఆఫ్ 150, 12.5 ఆఫ్ 6.25. ఓకేనా. 156.25. ఇలా బై 2 ఎప్పుడు కనిపించినా మీరు ఏం చేస్తారంటే ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ బై 4 కనిపిస్తే ఏం చేయాలంటే 2 ఆఫ్లు చేయాలి. ఓకేనా. ఆఫ్ ద నెంబర్. ఓకేనా. ఆఫ్ ద నెంబర్. బై 4 కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఆఫ్ ద నెంబర్. సో 2 టైమ్స్ ఆఫ్ చేస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2500 డివైడెడ్ బై 4. 2500లో ఆఫ్ 1250, 1250లో ఆఫ్ 625. 1700 డివైడెడ్ బై 4. 1700లో ఆఫ్ 850, 850లో ఆఫ్ 425. ఓకేనా. సో 180 డివైడెడ్ బై 4. 180లో ఆఫ్ 90, 90లో ఆఫ్ 45, 90లో ఆఫ్ 45. సో 500 డివైడెడ్ బై 4. 500లో ఆఫ్ 250, 250లో ఆఫ్ 125. నేను చేసేది అర్థమవుతుందా? సో మీరు కూడా అంతే స్పీడ్గా చేయగలుగుతారు. కొంచెం మీకు ప్రాక్టీస్ లేక అంతే. మీరు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఇట్టే నేను ఎలా చెప్పగలుగుతానో అలా చెప్పేయచ్చు. ఎందుకంటే సో నెంబర్ క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రాక్టీస్తోనే వస్తాయి. అర్థమవుతుంది అనుకున్నాను. సో 140 డివైడెడ్ బై 4. 140లో ఆఫ్ 70, 70లో ఆఫ్ 35. 90 డివైడెడ్ బై 4. 90లో ఆఫ్ 45, 45లో ఆఫ్ 22.5. ఓకేనా. సో 50 డివైడెడ్ బై 4. సో 50లో ఆఫ్ సో 25, 25లో ఆఫ్ 12.5. ఓకేనా. 30 డివైడెడ్ బై 4. 30లో ఆఫ్ 15, 15లో ఆఫ్ 7.5. 10 డివైడెడ్ బై 4. సో 10 డివైడెడ్ బై 4 అంటే 10లో ఆఫ్ 5, 5లో ఆఫ్ 2.5. ఇలా ఇట్టే ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ చాలామంది మళ్ళీ 10 డివైడెడ్ బై 4 అంటే 4తో 4 2 టైమ్స్ మళ్ళీ క్యారీ ఉండిపోయింది పాయింట్ పెట్టాలి. ఓకే. ఈజీ క్యాలిక్యులేషన్స్ అని మీరు అలా చేసుకుంటే తొందరగా అయిపోద్ది. కొన్ని మీకు ఇబ్బంది అనిపించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో ఎలా ఉంది. సో 223 డివైడెడ్ బై 4 అని ఉంది. అప్పుడు మీకు డైరెక్ట్గా ఇబ్బంది అనిపించినప్పుడు 200లో ఆఫ్
200 ఫస్ట్ చేయండి, 23 అలా ఉంచండి. 200లో హాఫ్ 100, 100లో హాఫ్ 50, 50. 23లో హాఫ్ 11.5, 11.5లో హాఫ్ 5.75 రెండు కలిపేస్తారు. సో 55.75. సో డైరెక్ట్ ఇబ్బంది అనిపించినప్పుడు మీరు స్ప్లిట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా. బై 4 అంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్, బై 8 అంటే 3 హాఫ్లు చేయాలి, బై 16 అంటే 4 హాఫ్లు చేయాలి. యాజ్ ఏ స్టూడెంట్గా బై 2, బై 4 నేర్చుకోండి. వీటి మీద మాత్రం సో మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. టేబుల్స్ ఒకటి 1 to 100 నెంబర్స్ని డబల్ చేయడం, అలాగే ఆఫ్ చేయడం, ఇవి మీరు కొంచెం లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే కొంత టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. తర్వాత సో నెక్స్ట్ సో ఇంటూ 3కి కూడా ఒక లాజిక్ ఉంది. ఇంటూ 3కి లాజిక్ ఏంటంటే సో డబల్ చేసి ఆ నెంబర్ని యాడ్ చేయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 3 into 32 అని ఉంది. 32కి డబల్ చేయండి 64, 64 + 32 ఆ నెంబర్ని యాడ్ చేసేయడమే. సో 96. 24 into 3 అని ఉంది. 24ని డబల్ చేస్తే 48, 24 + 48. సో 24 + 48 అంటే ఎంత? 72. ఓకేనా. సో అర్థమవుతుంది అనుకున్నాను. ఇలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో 48 into 3 అని ఉంది. సో 48 డబల్ 96, 96 + 48 144 అలా లాజిక్ ఉంది. సో అది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇంటూ 3 కనిపించినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. అలా ఏం చేయొద్దు. డబల్ చేయడం అయితే ఈజీ, కానీ మళ్ళీ ఆ యాడ్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి సో దానికి లాజిక్ ఏం వాడొద్దు. ఇంటూ 3 కనిపించినప్పుడు మల్టిప్లై చేయండి. తర్వాత ఇంటూ 5 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా. ఇంటూ 5 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. క్వశ్చన్స్ ఏంటంటే సో 22 into 5. ఓకేనా. సో నెక్స్ట్ 34 into 5, అలాగే 46 into 5. సో 116 into 5 2 24 into 5 ఇలా ఇంటూ 5 ఉన్నప్పుడు లాజిక్ ఏంటి. సో మీరు లాజిక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏం చేయాలంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేయాలి. ఈవెన్ నెంబర్ని ఆఫ్. సో 22లో ఆఫ్, 22లో ఆఫ్ ఎంత అంటే 11, 22లో ఆఫ్ ఎంత 11. సో అలాగే ఒక నెంబర్ని ఆఫ్ చేసి ఇప్పుడు మన దగ్గర ఒక క్యాలిక్యులేషన్లో x into y అనే క్యాలిక్యులేషన్లో ఎక్స్ని మన అవసరం కోసం ఆఫ్ చేసాం. ఓకేనా. ఎక్స్ని ఆఫ్ చేస్తే అంటే బై 2 చేస్తే సో వైని ఏం చేయాలి? డబల్ చేయాలి. ఎందుకని? సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనం అనుకున్న క్యాలిక్యులేషనే వస్తుంది. అంటే ఒక నెంబర్ని ఆఫ్ చేస్తే ఇంకొక నెంబర్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. ఒక నెంబర్ని ఆఫ్ చేస్తే ఇంకొక నెంబర్ని ఏం చేయాలి? సో డబల్ చేయాలి. సో 22లో ఆఫ్ 11, 5కి ఎంత డబల్? సో 10. కాబట్టి ఇక్కడ ఒక 0 పెడతారు. ఎందుకంటే 5కి డబల్ 10 కదా. 10తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా లాస్ట్లో ఒక 0 వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి లాజిక్ ఏంటంటే ఆఫ్ ద నెంబర్ యాడ్ 0. ఓకేనా. ఆఫ్ అంటే సో బై 2 యాడ్ 0, ఆఫ్ ద నెంబర్ యాడ్ 0. ఆఫ్ చేసేసి సో చివరిలో ఒక 0 యాడ్ చేసేయండి సరిపోద్ది. ఇక్కడ 34 into 5 అంటే 34లో ఆఫ్ 17, పక్కన ఒక 0 పెడతారు 170. 24 into 5, 24లో ఆఫ్ 12, 120 ఆన్సర్. 36 into 5, 36లో ఆఫ్ 18, 180 ఆన్సర్. 42 into 5, 42లో ఆఫ్ 21, 210 ఆన్సర్. ఓకేనా. 48 into 2, 48 into 5, 48లో ఆఫ్ 24, 240 ఆన్సర్. అలా 46లో ఆఫ్ ఎంత అంటే 23, పక్కన ఒక 0 పెడతారు 230 ఆన్సర్. ఓకేనా. అలాగే 116లో ఆఫ్ ఎంత? సో 58 ఆన్సర్ ఏమవుతుంది? 580. సో 224లో ఆఫ్ ఎంత? 112, పక్కన ఒక 0 పెడతారు 1120. అర్థమవుతుంది అనుకున్నాను. ఓకేనా. మీరు చేసేటప్పుడు ఫాజులో పెట్టుకొని చేయండి. అవన్నీ చేసిన తర్వాత వీడియో చూస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇంటూ 5 అంటే లాజిక్ ఏంటి? ఆఫ్ ద నెంబర్ యాడ్ 0, ఆఫ్ ద నెంబర్ యాడ్ 0. క్లియర్? అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇంకేది కనిపించిన సో 42 into 5, 42లో ఆఫ్ 21, 210 ఆన్సర్. సో 54 into 5, 54లో ఆఫ్ 27, సో 270 ఆన్సర్. 68 into 5, 68లో ఆఫ్ 34, 340 ఆన్సర్. అలాగే ఇక్కడే ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఓకేనా. సో ఎందుకంటే రెండు లాజిక్లకి రెండింటికి ఒకటే లాజిక్. ఇంటూ 5కి దానికి కూడా ఒకటే లాజిక్. ఆ లాజిక్ ఏంటి అని అంటే ఈవెన్ నెంబర్ ఇంటూ నెంబర్ ఎండింగ్ విత్ 5. ఓకేనా. సో మీకు ఈవెన్ నెంబర్ కనిపించాలి, అలాగే నెంబరు 5తో ఎండ్ అయి ఉండాలి. ఎలా అంటే చూడండి ఒకసారి. సో 16 into 65, సో 22 into 45, సో 24 into సో 35, సో 32 into 15, సో 75 into 24. సో ఇలా. ఓకేనా. లాజిక్ ఇలా ఉంటే ఏం చేస్తారో ఒక్కసారి చూడండి. ఏం చేయాలనంటే ఈవెన్ నెంబర్ని ఎప్పుడు ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేస్తామో
ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేస్తామో 5తో ఎండ్ అయి ఉన్న నెంబర్ని ఏం చేయాలి, డబల్ చేయాలి. ఓకేనా, ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేయాలి, 5తో ఎండ్ అయి ఉన్న నెంబర్ని డబల్ చేయాలి. ఒకసారి చూడండి, 16లో ఆఫ్, 16లో ఆఫ్ ఎంత అంటే 8. ఎప్పుడైతే ఈ నెంబర్ని ఆఫ్ చేస్తామో 65ని ఏం చేయాలి, డబల్ చేయాలి. చెప్పండి, 65కి డబల్ ఎంత, 130. 65కి డబల్ ఎంత, 130. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి, ఈజీ అయిపోయింది. 813 టైమ్స్ ఎంత అంటే 104. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1040. ఇక్కడ 22 × 5 అంటే 22లో ఆఫ్, 22లో ఆఫ్ ఎంత అంటే 11. 45కి డబల్ ఎంత, 90. 11 9s are 99, 990. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఈ స్టెప్ మీరు రాస్తున్నారు. కొంచెం స్పీడ్ అయిన తర్వాత నేనైతే డైరెక్ట్ 11 90s are 990, అక్కడ 12 70s are 840, అక్కడ 16 30s are 480. సో అక్కడ దీన్ని డబల్ చేస్తాను, 15 12s are సో 1800. అంటే మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీరు చేసేటప్పుడు వీడియోలు ఫాస్ట్లో పెట్టుకుని అవి కూడా కంప్లీట్ చేసేయండి. నేనైతే కంటిన్యూ చేస్తాను. సో 24 × 5. సో 24లో ఆఫ్ ఎంత అంటే 12. సో 35కి డబల్ ఎంత అంటే 70. ఓకేనా, 12 7s are 84. ఆన్సర్ ఏమవుతుందంటే 840. సో 32 × 32లో ఆఫ్ 16. సో అలాగే 15కి డబల్ ఎంత చెప్పండి, 30. 16 3s are 48, 480 ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకసారి, 75 × 24 అనగానే 75ని ఆఫ్ చేయకూడదు. నేను ఇక్కడ ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేయాలి, 5తో ఎండ్ అయిన నెంబర్ని డబల్ చేయాలన్నాను తప్ప ఫస్ట్ నెంబర్ని ఆఫ్ చేయాలి, సెకండ్ నెంబర్ని డబల్ చేయాలని చెప్పలేదు. మనం లాజిక్ చేసేటప్పుడు అట్నుంచి 2 కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు 75ని ఏం చేయాలంటే డబల్ చేయాలి, 5తో ఎండ్ అయిన నెంబర్ని డబల్ చేయాలి, అలాగే 24ని ఏం చేయాలంటే ఆఫ్ చేయాలి. మీకు ఇంకొకసారి కూడా కనిపిస్తుంది, డైరెక్ట్గా అలా చేసినా పర్వాలేదు, లేదా 115 మళ్ళీ డబల్ చేస్తాను, అలాగే 12ని ఏం చేస్తానంటే ఆఫ్ చేస్తాను. 6 3s are 18. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1800. అందరికి అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఈ లాజిక్, సో మెయిన్ ఇక్కడ మనం ఇంటూ 5 చెప్పాం కదా, ఇంటూ 25 తీసుకుంటే, ఇంటూ 25 అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 25 × 36 అని ఉందనుకోండి. మామూలుగా మనం ఇంటూ 5 అయితే ఏం చేసామంటే ఒక్కసారి ఆఫ్ చేసి ఒక 0 యాడ్ చేస్తాం. ఇంటూ 25 అయితే ఏం చేయాలంటే 2 సార్లు ఆఫ్ చేసి 2 సున్నాలు పెట్టాలి. బట్ అది కాకుండా ఈ లాజిక్లోనే మీకు అది కవర్ చేస్తాను. ఎలా అంటే, సో ఇప్పుడు 36ని ఆఫ్ చేస్తారు, 36లో ఆఫ్ ఎంత 18. తర్వాత 25ని ఏం చేస్తారు, డబల్ చేస్తారు, 50. ఇక్కడే చేసేద్దామని అనుకుంటే 5 18s are 90, 900 అని పెట్టుకోవచ్చు. లేదా 15 ఇంకొకసారి డబల్ చేస్తే 100, 18ని ఆఫ్ చేస్తే 9. సో 9 × 100 ఏమవుతుందంటే 900 అవుతుంది. క్లియర్? సో లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా, సో ఈ లాజిక్ ఎగ్జామ్లో చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ లెవెల్కి వెళ్తుంటారో క్యాలిక్యులేషన్ పార్ట్లు చేస్తారో మీకు అర్థం అవుతుంది ఆ లాజిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. సో ఎగ్జామ్లో చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది మాత్రం ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు యూజ్ చేయండి. ఓకేనా, సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఈవెన్ నెంబర్ ఇంటూ నెంబర్ ఎండింగ్ విత్ 5 అని చెప్పాను. అదే విధంగా నేను క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ ఇంటూ 5 అని చెప్పాను తప్ప నేను ఈవెన్ నెంబర్ ఇంటూ 5 అని చెప్పలేదు. బట్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఏంటి అని అంటే ఈవెన్ నెంబర్సే ఇచ్చాను. ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాము. సో ఆడ్ నెంబర్స్ అంటే ఇలా, సో 33 × 5, 33 × 5. ఓకేనా, సో అలాగే 57 × 5, 65 × 5, 65 × 5, 43 × 5 ఇలా. సో ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం, 37 × 5. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా అదే లాజిక్, ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ లాజిక్కే. ఏం చేస్తామంటే 33ని ఆఫ్ చేద్దాం. 33లో ఆఫ్ ఎంత, మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. ఆడ్ నెంబర్లో ఆఫ్ చేయాలంటే 32 ముందు నెంబర్ తీసుకొని 16.5. సో 33లో ఆఫ్ ఎంత అంటే 16.5. ఎప్పుడైతే దీన్ని ఆఫ్ చేస్తామో, ఎప్పుడైతే 33ని ఆఫ్ చేస్తామో 5ని ఏం చేయాలి, డబల్ చేయాలి. 5కి డబల్ ఎంత, 10. మరి 16.5 × 10 చేసినప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, పోద్ది. కాబట్టి లాజిక్ ఏంటి అని అంటే ఆఫ్ ద నెంబర్ రిమూవ్ పాయింట్, ఆఫ్ చేసేసి పాయింట్ తీసేయండి. 57 × 5 అంటే 57లో ఆఫ్. సో 28.5 పాయింట్ తీసేసి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 285. అలాగే 65 × 5 అంటే 65లో ఆఫ్, 32.5. ఆన్సర్ ఈస్ 325. 43 × 5 అంటే 43లో ఆఫ్ 21.5. ఆన్సర్ ఈస్ 215. అలాగే 37 × 5 అంటే 37లో ఆఫ్ 18.5. ఆన్సర్ ఈస్ 185. క్లియర్? సో అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకేనా. అలాగే సో డివైడెడ్ బై 5 అయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఇంటూ 5 చూసాము. అలాగే ఈవెన్ నెంబర్ ఇంటూ నెంబర్ ఎండింగ్ విత్ 5, అక్కడ ఇంటూ 25 ఉంటే సో 2 హాఫ్లు చేసి దీన్ని 2 హాఫ్లు చేయాలి, దీన్ని 2 సార్లు డబల్ చేసి ఎలా చేయాలన్నది చూసాం. అలాగే సో మనకి ఒకవేళ డివైడెడ్ బై 5 ఉంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. ఈ ఇంటూ 5 లాజిక్, ఈ డివైడెడ్ బై 5 లాజిక్లు మీకు ఎక్కువ కనిపిస్తాయి, అందుకే ఇవన్నీ నేను ముందు చెప్తున్నాను. సో డివైడెడ్ బై 5 ఉంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 120 డివైడెడ్ బై 5, సో 120 divided by 5. So next to 230 divided by 5. So 340 divided by 5. Okay na. So next to 215 divided by 5. So 215 divided by 5. So alage so 435 so divided by 5. So next to 36 divided by 5. 36 divided by 5. 11 divided by 5. సో 8 డివైడెడ్ బై 5, అలాగే 3 డివైడెడ్ బై 5. సో డివైడెడ్ బై 5 ఉంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. డివైడెడ్ బై 5 ఉంటే లాజిక్ ఏంటంటే యాక్చువల్గా డివైడెడ్ బై 5 ఉన్నప్పుడు సో నేను ఏం చేస్తున్నానంటే పైన 2తో కింద 2తో మల్టిప్లై చేస్తున్నాను. పైన దీన్ని 2తో మల్టిప్లై చేస్తే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 2 ఎలాగో క్యాన్సిల్ కాబట్టి సో మనకి సేమ్ రిజల్టే వస్తుంది. 2 ఇంటూ 120 అంటే ఎంత, సో 240. 2 ఇంటూ 120 అంటే ఎంత, 240. 2 ఇంటూ 5 అంటే ఎంత, 10. ఓకేనా. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది, 24 వస్తుంది. అదే లాజిక్ నేను ఎలా చెప్తానంటే సో ఈ లాజిక్కే మనం ఇదంతా చేయకుండా న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో దాన్ని డబల్ చేసేయండి. ఓకేనా. న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో దాన్ని డబల్ చేయండి. సో 120కి డబల్ ఎంత, 240. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, ఎందుకంటే బై 10 కదా కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 24. లాజిక్ ఏంటంటే రాసుకోండి అందరూ, డబల్ ద నెంబర్ put point after 1 digit from right side. Double the number, put point 1 digit from right side. Remove 0 అని చెప్తాము. రిమూవ్ 0 అన్న put point after 1 digit from right side అన్న రెండు ఒకటే. ఓకేనా. 120ని డబల్ చేయాలి, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఓకేనా. సో అలాగే లేదా మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు, ముందే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసి డబల్ చేసినా తప్పేమీ లేదు. రెండిట్లో ఏ ప్రొసీజర్ అయినా చేయొచ్చు, బట్ ఒకటే ఫాలో అవుదాం. సో డబల్ చేసేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడదాం. 230కి డబల్, సో 230కి డబల్ ఎంత, 460. ఆన్సర్ ఎంత, 46. కంప్లీట్ చేసేయండి అన్నీ తొందరగా, వీడియో ఫాజ్లో పెట్టి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. సో 340కి డబల్ ఎంత అంటే 680, సో 68. 215కి డబల్, సో 215కి డబల్ ఎంత అంటే 430, సో 43. 435కి డబల్ ఎంత అంటే 870. ఆన్సర్ ఎంత, 87. 36కి డబల్ ఎంత అంటే 72. ఆన్సర్ ఏమవుతుందంటే 7.2. అలాగే 11కి డబల్ ఎంత అంటే 22. ఆన్సర్ ఏమవుతుంది, 2.2. 8కి డబల్ ఎంత, 16. ఆన్సర్ ఏమవుతుంది, 1.6. 3కి డబల్ 6, కానీ సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టడం అంటే 0.6 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో తర్వాత నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం సో కొన్ని లాజిక్స్ డిస్కస్ చేసాం. ఇంటూ 2, ఇంటూ 4, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 4, ఇంటూ 5, అలాగే ఈవెన్ నెంబర్ ఇంటూ నెంబర్ ఎండింగ్ విత్ 5. సో అలాగే సో డివైడెడ్ బై 5 కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు డివైడెడ్ బై 25 ఉంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో డివైడెడ్ బై 25 ఉంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇక్కడ డిస్కస్ చేస్తున్నా చూడండి. సో డివైడెడ్ బై 20, ఎందుకంటే డివైడెడ్ బై 5 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో డివైడెడ్ బై 25 అయితే ఈజీగా అయిపోద్దని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో డివైడెడ్ బై 25 ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో 200 డివైడెడ్ బై 25, సో అలాగే సో 350 డివైడెడ్ బై 25, 425 డివైడెడ్ బై సో 25. ఓకేనా. సో 650 డివైడెడ్ బై 25. సో అలాగే ఇక్కడ మరికొన్ని రాస్తున్నాను. సో ఇలా 120 డివైడెడ్ బై 25, సో 120, అలాగే సో 16 డివైడెడ్ బై 25. సో లాజిక్ ఏంటి అని అంటే డివైడెడ్ బై 5 అయితే ఒక్కసారి డబల్ చేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం, ఒక్కసారి డబల్ చేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం. మరి డివైడెడ్ బై 25 అయితే ఎన్ని టైమ్స్ డబల్ చేయాలి, డివైడెడ్ బై 25 అంటే డివైడెడ్ బై 5 ఎన్ని టైమ్స్ చేయడు, 2 టైమ్స్ చేయడు. అంటే డబల్ ద నెంబర్ సో పుట్ పాయింట్ ఆఫ్టర్ 2 digits ఫ్రమ్ రైట్ సైడ్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి డబల్ చేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం, అక్కడ ఏం చేయాలి, డబల్ ద నెంబర్. సో ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. సో కాబట్టి ఆ విధంగా 200కి డబల్ 400, 400కి డబల్ ఎంత అంటే 800. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 8 అవుతుంది.
లేదా ముందే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి డబల్ చేసినా పర్వాలేదు. ఆల్రెడీ సో ఒక లాజిక్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ విధంగానే ఫాలో అవుదాం. డబల్ ద నెంబర్ రాసుకోండి. డబల్ ద నెంబర్ పుట్ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్. ఓకేనా. సో 350కి డబల్ మీరు ట్రై చేయండి ఆ క్వశ్చన్స్. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను, వీడియో ఫాజులు పెట్టి ట్రై చేయండి. సో 350కి డబల్ 700. సో 700కి డబల్ ఎంత అంటే 1400. ఆన్సర్ ఏమవుతుందంటే 14 అవుతుంది. అదేవిధంగా 425కి డబల్ సో 850కి డబల్ ఎంత అంటే 1700. ఆన్సర్ ఏమవుతుందంటే 17. 650కి డబల్ 1300కి డబల్ ఎంత అంటే 2600. ఆన్సర్ ఏమవుతుందంటే 26. సో 120కి డబల్ 240కి డబల్ ఎంత అంటే 480. ఆన్సర్ ఏమవుతుందంటే 4.8, అంతేగాని 48 కాదు. అలాగే 16కి డబల్ 16కి డబల్ 32కి డబల్ ఎంత అంటే 64. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 0.64. ఓకేనా, క్లియర్. సో డివైడెడ్ బై 25 అయితే ఆ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ సో జనరల్గా ఇంటూ 9 ఉంటే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చునంటే, ఇంటూ 9 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకుందాం. సో 368 ఇంటూ 9 అని ఉంది. 368 ఇంటూ 9 అంటే సో 368 ఇంటూ సో 9 ఏమని రాయొచ్చునంటే సో 10 - 1 అని రాయొచ్చు. 9 ఏమని రాయొచ్చునంటే 10 - 1 అని రాయొచ్చు. 368 ఇంటూ 10 అంటే 3680 మైనస్ 368 ఇంటూ 1 అంటే 368. దీని నుంచి 10 - 8 అంటే 2, ఇక్కడ 7 ఉంటుంది. 7 - 6 అంటే 1, 6 - 3 అంటే 3. సో 3 3312 అంటే 9 ఉన్నప్పుడు దాన్ని 10 - 1 కింద రాసి మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. అంటే సో లాజిక్ ఏంటి అని అంటే మల్టిప్లికేషన్ లాజిక్ని సబ్ట్రాక్షన్ లాజిక్లోకి మార్చడం. కానీ మనం ప్రతి ఒక్కరివి 9 టేబుల్లో స్ట్రాంగ్గానే ఉంటాం కాబట్టి సో ఇంటూ 9 కనిపించినప్పుడు అలా చేయొద్దు. బట్ ఇంటూ 99 కనిపించింది అనుకోండి, ఇంటూ 99 కనిపిస్తే సో వేరే లాజిక్ కూడా ఉంది, అక్కడ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకే ఆ లాజిక్ చెప్పట్లేదు. ఈ విధంగానే చేయండి. ఇంటూ 99 కనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో 368 ఇంటూ 99 అని ఉంది. కానీ మనకి 99 టేబుల్ రాదు కాబట్టి 99 టేబుల్ రాదు కాబట్టి సో మనం ఏం చేయాలనంటే సో 368 ఇంటూ 99ని ఏమని రాస్తారనంటే 100 - 1 అని రాస్తారు. 99 ఏమని రాస్తారు 100 - 1 అని రాస్తారు. సో అప్పుడు దాని నుంచి 368 ఇంటూ 100 అంటే 36800 మైనస్ 368 ఇంటూ 1 అంటే 368. ఓకేనా. సో దాని నుంచి 10 - 8 అంటే 2, అలాగే 10 - 6 అంటే 10 కాదు 9 - 6 అంటే 3, అలాగే ఇక్కడ ఇంకెంత ఉంటుంది చెప్పండి 7 - 3 అంటే 4. సో 36,432. క్లియర్. సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో ఎందుకనంటే మనకి 99 టేబుల్ రాదు కాబట్టి ఆ విధంగా మీకు సో లాజిక్స్ కనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ సో 999 కనిపించింది అనుకుందాం. ఇంటూ 999 కనిపించగానే ఇంటూ 99 కనిపించగానే ఏమని రాస్తాం మనం 100 - 1 ఇంటూ 999 కనిపిస్తే ఏం రాస్తారు చెప్పండి 1000 - 1. సేమ్ ఇలా 1000 - 1 రాసి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 998 కనిపించింది అనుకుందాం. 998 కనిపిస్తే 1000 - 2. అలాగే ఇంటూ సో ఫర్ ఎగ్జాంపుల్ 899 కనిపించింది, ఏం చేయాలి సో 900 - 1. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 401 కనిపించింది, అప్పుడు ఏం చేయాలి 400 + 1. ఓకేనా. ఇలా ఏంటంటే మనకి తెలిసిన లాజిక్ని అంటే ఒక మల్టిప్లికేషన్ లాజిక్ని మనకి తెలిసిన ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ లాజిక్లోకి మార్చడం. ఇలా మార్చడం ద్వారా మన క్యాలిక్యులేషన్ పార్ట్ని ఈజీ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మార్చుకొని మన క్యాలిక్యులేషన్ పార్ట్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది ఇంటూ 499 ఉంది, వెంటనే ఎలా మారుస్తారు 500 - 1 ఇంటూ 498 ఉంటే 500 - 2. ఆ లాజిక్ ద్వారా మనం ఏంటంటే సో మనకి ఏంటంటే మల్టిప్లికేషన్స్ కంటే ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ స్పీడ్గా చేస్తాం కాబట్టి ఆ లాజిక్లోకి మార్చుకుని చేసే విధానం.
క్లియర్? సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటూ 9 అయినా 99 అయినా 999 అయినా 4 9s అయినా 5 9s అయినా ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఆ లాజిక్ మీకు చెప్పట్లేదు, ఎందుకనంటే అక్కడ కొన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జామ్ వరకు మరీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పార్ట్ని ఏ విధంగా మీరు చూడాలి, ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది మీకు చెప్తాను, ఓకేనా? ఎందుకంటే చాలామంది అక్కడే ఇబ్బంది పడతారు. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని ఏ విధంగా మీరు చేయాలి అన్నది చివరిలో చెప్తాను, ఓకేనా? సో ఇది ఇంటూ 9 ఇంటూ 99 999 4 9s 998 అంటే ఒక మల్టిప్లికేషన్ లాజిక్ని ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ లాజిక్లోకి మార్చడం. అలాగే సో ఇక్కడే ఇంటూ 11 అయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? ఇంటూ 11 అయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో 2 3 2 3 4 1 ఇంటూ 11, ఓకేనా? సో 6 3 1 7 ఇంటూ 11, 4 3 7 6 ఇంటూ 11, 7 6 4 2 1 3 ఇంటూ 11. ఇంటూ 11 ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? ఒకసారి చూడండి. ఇంటూ 11 ఉన్నప్పుడు ఏం చేస్తారనంటే సో జనరల్గా ఒక స్టెప్ ఏంటంటే 10+1 కింద మార్చి దీన్ని చేయొచ్చు. 10+1 కింద మార్చి 11ని 10+1 కింద మార్చి ఇచ్చిన నెంబర్కి 0 యాడ్ చేసి సేమ్ నెంబర్ని యాడ్ చేసి చేయొచ్చు. బట్ ఆ లాజిక్ వద్దు, ఎగ్జామ్ వరకు యూజ్ చేసే లాజిక్ ఇది. ఎలా యూజ్ చేస్తారో చూడండి. రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. Write down first number as it is. Add first number to the second number. 1 plus 4. 1 plus 4 అంటే ఎంత? 5. అలాగే second number to the third number. 4 plus 3. 7. అలాగే third number to the fourth number. 3 plus 2. 5. Write down last number as it is. సో ఆన్సర్ ఏమవుతుందంటే 25751. ఇంకెవరికైనా అర్థం కాకపోతే సో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. Add first number to the second number. 7 plus 1 8. Second number to the third number. 3 plus 1 4. Third number to the fourth number. 3 plus 6 9. Write down last number as it is. In this process, if you get any carry, forward to the next step. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏదైనా క్యారీ వచ్చినట్లయితే నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోండి, ఓకేనా? ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏమైనా క్యారీ వచ్చినట్లయితే సో నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేయండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ 2 క్వశ్చన్లు మీరు ట్రై చేయండి, ఓకేనా? సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఫాజులో పెట్టి ట్రై చేయండి. సో చూడండి 6 plus 7 13, 1 ఏమవుతుంది? క్యారీ అవుతుంది. అలాగే 7 plus 3 10 plus 1 11, మళ్ళీ 1 క్యారీ. 3 plus 4 7 plus 1 8, లాస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 48136. చాలా తొందరగా అయిపోద్ది, ఓకేనా? సో ఇది చూడండి 3. సో 3 plus 1 4, 1 plus 2 3, 2 plus 4 6, 6 plus 4 10 1 carry, 7 plus 7 14 1 carry, 8 840 6343. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా? ఎగ్జామ్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉంది అనుకుందాం. సో 323 ఇంటూ 11 అని ఉంది. వెంటనే 3 plus 2 5, 2 plus 3 5, సో 3 ఇలా ఉంది అనుకుందాం. సో 314 ఇంటూ 11 అని ఉంది. 4 5 4 3 4 plus 1 5, 1 plus 3 4, లాస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇలా 27 ఇంటూ 11 అని ఉంది. 27 ఇంటూ 11 అని ఉంటే 7 9 2 297 ఆన్సర్. క్లియర్? సో ఇంటూ 11 అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఇంటూ 11 కాకుండా ఇంటూ 111కి కూడా ఇదే లాజిక్ ఉంది. ఇంటూ 4 1s ఇంటూ 5 1s ఎన్ని 1s అయినా చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంటూ 11కి మాత్రమే అప్లై చేయండి. నేనైతే ఇంటూ 111 కనిపిస్తే ఎలా చేయాలన్నది కూడా ఒకసారి చెప్తాను చూడండి. 21317 ఇంటూ సో 111 అని ఉందని అనుకుందాం, ఓకేనా? 111, ఓకేనా? సో 111 ఉన్నప్పుడు కొద్ది చిన్న నెంబర్లు తీసుకొని చెప్తాను. ఇలా ఉందనుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఆ తర్వాత ఫస్ట్ 2 నెంబర్లు యాడ్ చేయాలి 3. ఆ తర్వాత ఫస్ట్ 3 నెంబర్లు యాడ్ చేయాలి. సో ఎంత 6. ఆ తర్వాత నెక్స్ట్ 3 నెంబర్లు యాడ్ చేయాలి. సో 5. ఆ తర్వాత నెక్స్ట్ 3 నెంబర్లు యాడ్ చేయాలి. 6. ఆ తర్వాత ఈ 2 నెంబర్లు. ఆ తర్వాత లాస్ట్ నెంబర్ ఎంత 2. ఇలా. కానీ మీరు మరి ప్రతి దానికి లాజిక్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది పడతారు కాబట్టి ఇంటూ 11కి గుర్తుపెట్టుకోండి. అనుకోకుండా 111 కనిపించింది అనుకోండి, 111ని 100 + 11 కింద రాసేయండి, అంతే సరిపోద్ది, ఓకేనా? సో ఆ విధంగా చేయండి. ఇంటూ 11 ఇంటూ 111 ఇంటూ 4 1s ఇంటూ 5 1s అని కనిపించవు మనకి ఎగ్జామ్లో. ఇంటూ 11 అయితే కామన్గా కనిపించేది కాబట్టి ఈ లాజిక్ కనిపించినప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇంటూ 11, సో దాన్ని మనం ఇంటూ 111 అయినా ఇంటూ 4 ఇంటూ 111 కాబట్టి మ్యాక్సిమం 3 డిజిట్స్ వరకు తీసాం. ఇంటూ 4 1s అయితే 4 డిజిట్స్ వరకు తీయాల్సి వస్తుంది. 5 1s అయితే 5 డిజిట్స్ వరకు. బట్ ఏంటంటే ఎగ్జామ్లో అంతవరకు మనకి ఏం కనిపించవు, అవి వచ్చి నేర్చుకోవడం తప్ప ఎక్కడ యూజ్ అవ్వవు. బట్ ఇంటూ 11 మాత్రం ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది.
ఓకేనా. సో ఇంటూ 11ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సో యూ వాంట్ టు మల్టిప్లై 2 నెంబర్స్. మీరు ఒక 2 నెంబర్లని మల్టిప్లై చేద్దాం అనుకున్నారు, అక్కడ డిఫరెన్స్ 2 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు. ఓకేనా, మీరు ఒక 2 నెంబర్ని మల్టిప్లై చేద్దాం అనుకున్నారు, వాటి యొక్క డిఫరెన్స్ 2 అయితే ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 12 ఇంటూ 14, సో 13 ఇంటూ 15, సో 17 ఇంటూ 19, సో 19 ఇంటూ 21, అలాగే సో 34 ఇంటూ సో 36, ఓకేనా 59 ఇంటూ 61 ఇలా. సో డిఫరెన్స్ 2 అయినట్టు మీరు ఒక 2 నెంబర్ని మల్టిప్లై చేద్దాం అనుకున్నారు, సో అక్కడ డిఫరెన్స్ 2 అయినట్లయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు. లాజిక్ ఏంటి అని అంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ -1, టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 1. ఈ రెండింటి యొక్క మిడిల్ నెంబర్ ఎంత చెప్పండి. ఈ రెండింటి యొక్క మిడిల్ నెంబర్ ఎంత అని అంటే ఈ రెండింటి యొక్క మిడిల్ నెంబర్ 12కి 14కి మిడిల్ నెంబర్ ఎంత, సో 13. టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 1. 13 స్క్వేర్ వాల్యూ ఎంత, 169 - 1, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 168. సో టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 1. టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 1. సో లాజిక్ అందరికి అర్థమైంది అనుకున్నాను. సో 13 ఇంటూ 15 అంటే మిడిల్ నెంబర్ 14 స్క్వేర్ -1. 14 స్క్వేర్ -1 అంటే 196 -1 195. 17 ఇంటూ 19 మిడిల్ నెంబర్ 18 స్క్వేర్. సో 18 స్క్వేర్ అంటే 324 -1. సో 324 -1. సో 324 -1 అంటే సో 323. సో అలాగే 19 ఇంటూ 21. సో 19 ఇంటూ 21 అంటే టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ 20 స్క్వేర్. సో 400 -1 399. 34 ఇంటూ 36 మిడిల్ నెంబర్ 35 స్క్వేర్. సో 1225 -1 1224. 59 ఇంటూ 61 60 స్క్వేర్ 3600 -1. సో 3600 -1 అంటే 3599. ఓకేనా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో లాజిక్ కూడా ఎలా వచ్చిందని మీకు డౌట్ ఉండొచ్చేమో. చూడండి లాజిక్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను. ఇప్పుడు 17 క్యాన్ బి రిటర్న్ యాజ్ 17 ఏమని రాయొచ్చు అంటే 18 - 1 అని రాయొచ్చు. అలాగే 19 ఏమని రాయొచ్చు అంటే 18 + 1 అని రాయొచ్చు. అవునా కదా, 17ని 18 - 1 అని రాయొచ్చు, 19ని 18 + 1 అని రాయొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు a + b ఇంటూ a - b కనిపిస్తుంది. a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఎంత, 1. అదే లాజిక్. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ అన్ని ట్రై చేయండి. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. 13 ఇంటూ 15 అంటే 14 స్క్వేర్ -1. 14 స్క్వేర్ అంటే 196 -1. 196 -1 అంటే ఆన్సర్ ఏమవుతుంది 195. అలాగే 17 ఇంటూ 19. సో 17 ఇంటూ 19 అంటే సో మిడిల్ నెంబర్ ఈజ్ 18 స్క్వేర్ -1. 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 324 -1. సో ఆన్సర్ ఏమవుతుందంటే 323. 19 ఇంటూ 21 మిడిల్ నెంబర్ ఈజ్ 20 స్క్వేర్ -1. 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400 -1. సో ఆన్సర్ ఈజ్ సో 399. 34 ఇంటూ 36. సో 34 ఇంటూ 36 అంటే 35 స్క్వేర్ -1. మీకు ఆల్రెడీ ఏదైనా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 3 యొక్క నెక్స్ట్ నెంబర్ 4. 3 4 is 12. 25 -1. సో 12 25 -1 అంటే సో 1224. అలాగే 59 ఇంటూ 61 అంటే మిడిల్ నెంబర్ 60 స్క్వేర్ -1. 60 స్క్వేర్ వాల్యూ ఎంత చెప్పండి, 3600 -1. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3599. క్లియర్. సో లాజిక్ ఏంటి అని అంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ -1. ఒకవేళ డిఫరెన్స్ కనుక 4 అయినట్లయితే ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఎలా అంటే 12 ఇంటూ 16, 13 ఇంటూ 17, సో 17 ఇంటూ 21, సో 24 ఇంటూ 28, సో 43 ఇంటూ 47, అలాగే 78 ఇంటూ సో 82.
లాజిక్ ఏంటి అని అంటే ఒకవేళ డిఫరెన్స్ 4 అయినట్లయితే మీరు ఒక 2 నెంబర్ని మల్టిప్లై చేద్దాం అనుకున్నారు, అక్కడ డిఫరెన్స్ కనుక 4 అయినట్లయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి. లాజిక్ ఏంటో ఒకసారి చూడండి. మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 4. ఓకేనా. సో టేక్ స్క్వేర్ ఆఫ్ మిడిల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 4. లాజిక్ కూడా ఎలా వచ్చిందనంటే ఇప్పుడు చూడండి. సో 17 ఏమని రాయొచ్చు అంటే, సో 17ని 19 మైనస్ 2 అని రాయొచ్చు, 21ని 19 ప్లస్ 2 అని రాయొచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 4. ఓకేనా. సో ఇక్కడ 12 ఇంటూ 16 అంటే మిడిల్ నెంబర్ చెప్పండి. మిడిల్ నెంబర్ ఇక్కడ డిఫరెన్స్ 2 అయితే, డిఫరెన్స్ 2 అయినప్పుడు మిడిల్ నెంబర్ కావాలంటే స్మాలర్ నెంబర్కి 1 యాడ్ చేస్తే సరిపోద్ది. సో డిఫరెన్స్ 2 అయినప్పుడు మిడిల్ నెంబర్ కావాలంటే స్మాలర్ నెంబర్కి 1 యాడ్ చేస్తే సరిపోద్ది. డిఫరెన్స్ 4 అయినప్పుడు మిడిల్ నెంబర్ కావాలంటే స్మాలర్ నెంబర్కి 2 యాడ్ చేయాలి, అంటే 12కి 2 యాడ్ చేయాలి. 12కి 2 యాడ్ చేయండి. సో 12కి 2 యాడ్ చేస్తే ఎంత అని అంటే, సో 14 స్క్వేర్ మైనస్ 4. 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 196 మైనస్ 4. 196లో నుంచి 4 తీసేయండి, 192. క్లియర్. 13 ఇంటూ 17 మిడిల్ నెంబర్ 15 స్క్వేర్ 225 మైనస్ 4 221. 17 into 21 middle number 19 square 361 minus 4 357. 24 into 28 middle number 26 square 676 minus 4 672. 43 into 47 middle number 45 square, so 2025 minus 4 2021. 78 into 82 80 square minus 4, so 6400 minus 4 6000, so 396. Clear. సో ఇదిగోండి చేస్తున్నాను నేను, మీరు చేయండి. సో 13 ఇంటూ 17 అంటే మిడిల్ నెంబర్ 15 స్క్వేర్ మైనస్ 4. సో 15 స్క్వేర్ అంటే 225, సో మైనస్ 4. సో 225 మైనస్ 4 అంటే 221. అలాగే 17 ఇంటూ 21. సో 17 ఇంటూ 21 అంటే, సో మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే 19 స్క్వేర్ మైనస్ 4. 19 స్క్వేర్ అంటే 361 మైనస్ 4. 361 మైనస్ 4 అంటే 357. అలాగే 24 ఇంటూ 28. సో 26 స్క్వేర్ మైనస్ 4. 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 576 మైనస్ 4. 676 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 672. సో అలాగే 43 ఇంటూ 47 అంటే 45 స్క్వేర్ మైనస్ 4. ఆల్రెడీ 5తో ఎండ్ అయి ఉన్న నెంబర్ని ఎలా స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలో చెప్పుకున్నాం. 4 యొక్క నెక్స్ట్ నెంబర్ 5. 4 5s are 20 25 మైనస్ 4, సో 20 21. అలాగే 78 ఇంటూ 82. 78 ఇంటూ 82 అంటే, సో 78 టు అది మిడిల్ నెంబర్ 80 స్క్వేర్ మైనస్ 4. 80 స్క్వేర్ అంటే 6400 మైనస్ 4. సో ఆన్సర్ ఏమవుతుందంటే 6396. క్లియర్. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. ఇక్కడ ఏంటంటే మీరు ఫైనల్గా మీకు ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఎలా తీసుకోండి, ఎలా అంటే డిఫరెన్స్ కనుక 2 అయితే ఏం చెప్పాము, మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 1. డిఫరెన్స్ కనుక 4 అయినట్లయితే మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 4. డిఫరెన్స్ కనుక 6 అయినట్లయితే మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 9. ఎందుకని, అటు ఒక 3 ఉండిపోతుంది, ఇటు ఒక 3 ఉండిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సో ఇక్కడ డిఫరెన్స్, సో 6 డిఫరెన్స్ 6కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎలా ఉందనుకోండి, సో 16 ఇంటూ 22 అని ఉంది. డిఫరెన్స్ మీకు ఎంత కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది కదా. మిడిల్ నెంబర్ ఎంత అంటే 19 స్క్వేర్ మైనస్ 9 అవుతుంది. 19 స్క్వేర్ అంటే 361 మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు, సో 352 అలా చేసుకోవచ్చు. అలాగే డిఫరెన్స్ 8 అయితే మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 16. అలాగే డిఫరెన్స్ 10 అయితే మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 25. మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 25. బట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ స్టూడెంట్గా మీకు డిఫరెన్స్ 2 అయినప్పుడు, డిఫరెన్స్ 4 అయినప్పుడు, డిఫరెన్స్ 10 అయినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. మిగతా చోట్ల మీకు ఆ టెన్షన్లో అక్కడ డిఫరెన్స్ అంత ఉంది, ఇక్కడ యాక్చువల్గా డిఫరెన్స్ ఎంత ఉందని నేను చెప్పి క్వశ్చన్స్ ఇస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేయగలరు. కానీ ఎగ్జామ్లో డిఫరెన్స్ అంత ఉందని మీకు ఎవరు చెప్పరు. అంత డిఫరెన్స్ ఉందని మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఓకేనా. సో దానికి ప్రాక్టీస్తో మాత్రమే వస్తుంది. అయితే డిఫరెన్స్ తక్కువ ఉన్నప్పుడు, అలాగే 10 ఉన్నప్పుడు మీకు తొందరగా కనిపిస్తుంది. అందుకే అవి కనిపించినప్పుడు మాత్రం మీరు ఈ లాజిక్ అప్లై చేయడానికి ట్రై చేయండి. క్లియర్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇంటూ 45 అని ఉంది. సో 35 ఇంటూ 45 లేదా 55 ఇంటూ 65. సో చెప్పండి చేయగలమా. సో 35 ఇంటూ 45 అంటే, సో అక్కడ మీకు డిఫరెన్స్ 10 కనిపిస్తుంది, తొందరగా కనిపిస్తుంది. ఎందుకని, సో డిఫరెన్స్ 10 అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం కాబట్టి. సో డిఫరెన్స్ 10 కనిపించినప్పుడు మిడిల్ నెంబర్ స్క్వేర్, ఈ రెండింటికి మిడిల్ నెంబర్ ఎంత 40 స్క్వేర్ మైనస్
25. 40 స్క్వేర్ అంటే 1600. సో మైనస్ 25. 1600 మైనస్ 25 అంటే ఆన్సర్ ఏమవుతుంది 1575. సో అదేవిధంగా 55 ఇంటూ 65 అంటే మిడిల్ నెంబర్ 60 స్క్వేర్ 3600 మైనస్ 25 3575. మిడిల్ నెంబర్ స్క్వేర్, మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది చెప్పండి ఇక్కడ ఈ రెండింటికి. సో 60 అవుతుంది. సో 60 స్క్వేర్ మైనస్ 25. సో 60 స్క్వేర్ అంటే 3600 మైనస్ 25. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3575 అవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో క్లియర్. సో ఇక్కడ డిఫరెన్స్ ప్రకారం ఈ విధంగా మనం సో లాజిక్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ఏవైతే చెప్పానో అవి ఎగ్జామ్ వరకు మోర్ ఇంపార్టెంటు. అలాగే ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పార్ట్లు వచ్చేటప్పుడు ఎలా చేయాలన్నది చెప్తాను. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ట్రిక్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ వరకు మెయిన్ ఇప్పుడు వరకు ఏవైతే డిస్కస్ చేశానో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూజ్ చేయగలిగేటట్టు నేర్చుకోవాలి. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూజ్ చేయగలిగేటట్టు నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు ఏవైతే చెప్పానో అవన్నీ ఇంపార్టెంట్ లాజిక్స్. ఎందుకంటే ఎగ్జామ్లో సో క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసే ప్రాసెస్ ప్రకారం ఏదైతే ఇంపార్టెంట్ ట్రిక్సో సో నా అవగాహన ప్రకారం అవి ముందు చెప్పాను. మిగతా ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, అవి చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పిన ట్రిక్స్ అన్ని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు యూజ్ చేయగలిగేటట్టు నేర్చుకోండి. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా మీరు ఎగ్జామ్లో ఫాలో అవ్వాలి. సో ఆ పాయింట్స్ ఏంటన్నది చూడండి. మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్యాలిక్యులేషన్లో ఎలా కనిపించింది. క్యాలిక్యులేషన్ ఏంటంటే సో 3562 1 ఇంటూ 9 ఇంటూ 8 అనే ఒక క్యాలిక్యులేషన్ కనిపించగానే యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏం చేస్తారంటే, ఒకటి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉన్నప్పుడు 9 మల్టిపుల్ చూసుకుంటాం, ఇంకా యూనిట్స్ ప్లేస్లో యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఒకవేళ ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ ఉంది లేదా 9 మల్టిపుల్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ ఆన్సర్ చేసేటప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 9 8 చేస్తారు. 9 8 టైమ్స్ ఎప్పుడైతే చేస్తారో వెంటనే మీరు క్యాలిక్యులేషన్ డిఫికల్టీని ఫేస్ చేస్తారు. ఎందుకని 9 8 చేయగానే ఇక్కడ 72 వస్తుంది, ఇక్కడ పెద్ద నెంబరు, కాబట్టి అలా క్యాలిక్యులేషన్ చేయొద్దు. సో మీరు బేసిక్ మీకు 12 టేబుల్స్ 20 వరకు నేర్చుకోమన్నాను, అందులో స్ట్రాంగ్ ఉంటే చాలు. ఇదిగోండి ఫస్ట్ 9తో మల్టిప్లై చేస్తా. 9 1 9, 9 2 18, 9 6 54 + 1 55. సో అలాగే 9 5 45 + 5 సో 50, 9 3 27 + 5 32. ఆ తర్వాత మళ్ళీ 8తో తొందరగా మల్టిప్లై చేస్తా. 8 9 72, 8 8 64 + 7 సో 71, 7 8 5 40 + 7 47, 8 2 16, 8 3 24 + 1 25. ఎంత టైం పట్టింది? అలా చేయడం వల్ల తప్పేమని అన్నారు ఎవరైనా మిమ్మల్ని? నేర్చుకున్న తక్కువలోనే స్పీడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. కాబట్టి ఇలా క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా కనిపించగానే చిన్న నెంబర్లు ఈ 2 కదా అని చెప్పేసి 2 మల్టిప్లై చేస్తే వెంటనే క్యాలిక్యులేషన్ కాంప్లికేటెడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు అలా మల్టిప్లై చేయొద్దు. సో ఎప్పుడు మల్టిప్లై చేసినా కానీ పెద్ద నెంబర్ని ఎప్పుడు ఇలా ఈ విధంగా మల్టిప్లై చేస్తే మీకు ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో 7421 ఇంటూ 8 ఇంటూ 6 అని వచ్చింది. అలా రాగానే మీరు డైరెక్ట్ 8 6 48 అని చెప్పేసి మల్టిప్లై చేస్తారు. అలా మల్టిప్లై చేయొద్దు. ఎలా 8 1 8, 8 2 16, 8 4 32 + 1 33, 8 7 56 + 3 57. మళ్ళీ వెంటనే 6తో 6 8 48, 6 6 36 + 4 40, 6 3 18 + 4 22 2, 6 7 42 + 2 సో 44. సో 6 5 30 + 4 34. అలా చేస్తే తొందరగా అయిపోద్ది. అదొకటి ఫస్ట్ పాయింట్. ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఇది ఫస్ట్ పాయింట్. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీరు అలా సో డిఫికల్టీగా చేయొద్దు. సో చిన్న చిన్న నెంబర్లతో చేసుకుంటే తొందరగా అయిపోద్ది. తర్వాత సెకండ్ పాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్యాలిక్యులేషన్ ఇలా ఉంది. సో 5 ఇంటూ 623 ఇంటూ 7 ఇంటూ సో 20 అని ఉంది. ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారంటే అయితే ఈ 2 నెంబర్లను లేదా ఈ 2 నెంబర్లను సో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు పక్కనే ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయమని మీకు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా 5 ఇంటూ 2 అంటే ఎంత అంటే 10. ఎప్పుడైనా మీరు 5 ఇంటూ ఈవెన్ నెంబర్ పేరు బయటికి తీసుకుంటే ఆన్సర్ తొందరగా అయిపోద్ది. ఫస్ట్ 5 ఇంటూ 20 అంటే ఎంత? 100.
మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేస్తా 7 3 జార్ 21 7 2 జార్ 14 ప్లస్ 2 16 సో 7 6 జార్ 42 ప్లస్ 1 43 ఈ పార్ట్ అలా 4361 5 ఇంటూ 20 అంటే 100 100తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది లాస్ట్లో ఒక 0 వస్తుంది. క్లియర్? నేను చెప్పింది అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఒకవేళ క్యాలిక్యులేషన్ ఎలా ఉంది, సో 5 ఇంటూ 231 ఇంటూ సో 231 ఇంటూ 6 ఇంటూ సో 40 ఇలా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఉండగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 5 ఇంటూ 40 5 ఇంటూ 40 అంటే ఎంత, సో 200. 5 ఇంటూ 40 అంటే ఎంత, 200. ఇప్పుడు 6తో 6 1 జార్ 6 6 3 జార్ 18 6 2 జార్ 12 ప్లస్ 1 13. ఇప్పుడు 2తో సో 1386కి డబుల్ సో 2772 1300 డబుల్ 2600 86కి డబుల్ 172 సో 2600కి సో 172 యాడ్ చేస్తాను, పక్కన 2 సున్నాలు, అయిపోయింది ఆన్సర్. అలా మీరు 5 సో ఇలా 40 కానీ 20 కానీ 60 కానీ 5 ఇంటూ ఈవెన్ నెంబర్ పేరు ఉంటే అది సపరేట్ చేస్తే క్యాలిక్యులేషన్ తొందరగా అవుతుంది. సో అది పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. సో పాయింట్ నెంబర్ 3లో సో కొన్నిసార్లు మీకు క్యాలిక్యులేషన్స్ని అవాయిడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్యాలిక్యులేషన్లో ఇలా సో 323 ఇంటూ 34 అనే ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేయడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఈ క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేయడానికి మీకు ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ చిన్న నెంబర్ ఏది ఉందో ఒకసారి చూడండి. చిన్న నెంబర్ ఏది ఉందో చూడండి. ఇది చిన్న నెంబరా, ఇది చిన్న నెంబరా? 34 చిన్న నెంబర్ కదా. ఈ 34ని మీరు ఎలా రాసుకుంటారంటే, ఈ 34ని ఎలా రాసుకుంటారంటే 30 + 4 కింద రాసుకోండి. 30 + 4 కింద రాసుకొని ఫస్ట్ 3తో 3 3 జార్ 9 సో ఈ 0 ఎలాగో వస్తుంది, 0 రాసి 3 3 జార్ 9 3 2 జార్ 6 3 3 జార్ 9 ఓకేనా, 9690. ఆ తర్వాత 4తో 4 3 జార్ 12 4 2 జార్ 8 ప్లస్ 1 9 4 3 జార్ 12 రెండు యాడ్ చేసేయండి 2 18 1 క్యారీ 9 1098. రెండిట్లో ఏది చిన్న నెంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేషన్ ఎలా ఉంది, 4 6 3 2 1 ఇంటూ సో 24 అని ఉంది, ఓకేనా. సో 24 అని ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు అది చిన్న నెంబర్ కదా, ఆ చిన్న నెంబర్ని మీరు ఏం చేయొచ్చు అంటే 20 + 4 కింద రాసుకోవచ్చు, ఓకేనా. ఈ నెంబర్ని ఏం చేయొచ్చు మీరు, సో 20 + 4 కింద రాసుకుంటారు. సో 20 + 4 కింద రాసుకొని సో ఫస్ట్ 0 2 1 జార్ 2 2 2 జార్ 4 2 3 జార్ 6 2 6 జార్ 12 2 4 జార్ 8 ప్లస్ 1 9. ఆ తర్వాత మళ్ళీ 4తో 4 1 జార్ 4 2 జార్ 8 4 3 జార్ 12 4 6 జార్ 24 ప్లస్ 1 25 4 4 జార్ 16 ప్లస్ సో 2 18 ఈ రెండు యాడ్ చేస్తారు, ఆన్సర్ అయిపోయింది. అలా ఏంటంటే కొన్నిసార్లు మీరు క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుందంటే ఆ విధంగా సాల్వ్ చేస్తారు. లేదు ఇదే క్యాలిక్యులేషన్ మీరు స్ప్లిట్ చేసి చేసినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్లో 3 4 2 1 ఇంటూ సో 22 అని ఉంది, మనకి 22 టేబుల్ చేయడం అంటే కష్టం, అందుకని సో 3 4 2 1 ఇంటూ ఈ 22ని 2 ఇంటూ 11 కింద రాసుకోండి. ఫస్ట్ 2తో కంప్లీట్ చేసి 2 1 జార్ 2 2 2 జార్ 4 2 4 జార్ 8 2 3 జార్ 6 2 మళ్ళీ 11తో 2 సో ఈ రెండింటి యొక్క సమ్ 6 12 1 క్యారీ సో 15 1 7 7 5 2 6 2 ఓకేనా. అలా ఏంటంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ని ఈజీ చేసుకోవడానికి చూడాలి. ఎగ్జామ్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇబ్బంది ఏంటి అని అంటే సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ని సో సింప్లిఫై చేయడమే ఇబ్బంది, ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ని మీరు ఈజీ చేసుకోవాలంటే కొన్ని ఇలా టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది, అలా అయితేనే మీకు తొందరగా ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు వరకు నేను ఏవైతే చెప్పానో సో అవి ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ ట్రిక్స్, సో అవి మాత్రమే మీరు కంప్లీట్గా ఫాలో అవ్వాలి. ఇకపై నుంచి కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్, వేదిక్ మ్యాథ్స్ మరికొన్ని చెప్తాను, బట్ అవి ఏంటంటే ఎగ్జామ్లో మీరు యూజ్ చేయగలిగితే చేయండి, లేదంటే వదిలేయండి. బట్ అయితే నేనైతే మాత్రం మిగతా ట్రిక్స్ కూడా చెప్తాను, ఆ ట్రిక్స్ ఏంటన్నది ఒకసారి చూడండి.